ప్రజల అభివృద్ధి కోసమే మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు ప్రతిపక్షం తపన పడుతున్నారని మాజీ డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ పేర్కొన్నారు. లక్షెట్టిపేట మండలం గుళ్లకోట గ్రామంలో ఎల్లమ్మ తల్లి ఆలయ శంకుస్థాపన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. గ్రామంలో ఎల్లమ్మ తల్లి మందిర నిర్మాణానికి ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు సహకారం ఉంటుందని తెలిపారు. ఆలయం నిర్మించాలన్న గ్రామ ప్రజల చిరకాల ఆకాంక్ష త్వరలోనే నెరవేరుతుందని పేర్కొన్నారు. విఘ్నవ్యాల కుల ప్రమత్త గరుడో విఘ్నేభ పంచాననః విఘ్నోత్తుంగగిరి ప్రభేధన పవి విఘ్నాబ్ది కుంభోద్భవః గౌరీ గణాధిపతయే నమః సర్వోపచారార్థే నమస్కారం. అన్న వాటన్న బాబే పెద్ద एवमेव त्वया कार्यम् अस्मद्वैरीनाशनं सर्वमङ्गलमाङ्गल्ये शिवे सर्वार्थसाधके शरण्ये त्र्यम्बके गौरी नारायणि नमोऽस्तुते. दोक्षापरिशीच्च आसाद्य अमृतमस्तु अमृतोपस्तरणमसि. ओम प्राणाय स्वाहा अपानाय स्वाहा अव्यानाय स्वाहा उदानाय स्वाहा समानाय स्वाहा ब्रह्मणे स्वाहा. क्षमापण पूर्वक नमस्कारान् समर्पयामि. ఒక్కసారి అయ్యగారు మీ తాత గారు ओम ध्रुवन्ते राजा वरुणो ध्रुवं देवो बृहस्पतिः ध्रुवं वैदेष्ट्राग्निश्च राष्ट्रं धारयताम् तस्मै देवादिब्रुवन् अयं च ब्रह्मणस्पतिः यो रुद्रो अग्नौ यो अप्सु य ओषधीषु यो रुद्रो विश्वा भुवना विवेश तस्मै रुद्राय नमो अस्तु. ईशानः सर्वविद्यानामीश्वरः सर्वभूतानां ब्रह्माधिपतिब्रह्मणोऽधिपति ब्रह्मा शिवो मे अस्तु सदा शिवों. सुमुहूर्तमस्तु. सुमुहूर्तकाले सूर्यादीनां नवानां ग्रहाणां ग्रहनक्षत्राणाम् अत्यन्त सिद्धलक्ष्मीर्मोक्षलक्ष्मीर्जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मीर्वरलक्ष्मीश्च प्रसन्ना मम सर्वदा. यो रुद्रो अग्नो यो तस्मै रुद्राय नमो अस्तु. ఇంకోటి
యస్యాం హిరణ్యం విందేయం పూలు అవసరం లేదు. నమస్తే పెద్దన్న. అదేవిధంగా అమ్మగారు కూర్చోవలసిందిగా కూర్చున్నాము. అదేవిధంగా ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ గారిని వేదిక పైన రావాల్సిందిగా కూర్చున్నాము. అదేవిధంగా వార్డు సభ్యులు కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతున్నాము. అదేవిధంగా గౌడ సంఘ అధ్యక్షుడు పోషకవాడు కూడా వేదిక పైన రావాల్సిందిగా కోరుతున్నాంగా కాంగ్రెస్ పార్టీ గౌడ కులస్తులకి అలాగే వేదిక మీద ఉన్న పెద్దలకి ప్రణవ్ శర్మయ్య గారికి అలాగే లక్షపేట మండల నాయకులకు అందరికీ కూడా గ్రామ పెద్దలకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు. ఈరోజు గుల్లకోటలో ఎల్లమ్మ గుడి శంకుస్థాపన కార్యక్రమం దీనికి రావడం చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ ఒక మంచి మందిరం నిర్మాణం జరగాలి, అలాగే ఆ అమ్మవారు ఊరందరికీ రక్షగా ఉండాలి అని చెప్పేసి నేను భగవంతుడు ప్రార్థిస్తున్నాను. ఈ మందిర నిర్మాణానికి ప్రేమ్ సాగర్ రావు గారు తప్పకుండా సహాయ సహకారాలు అందిస్తారు. ప్రతి క్షణమైన ప్రజా సంక్షేమం కోసమే, అందరి బాగు కోసమే పరితపించి పనిచేస్తూ ఉన్నారు. తప్పకుండా మన ఊరందరికీ మంచి జరిగే కార్యక్రమం ఆయన, నేను కూడా చెప్తాను, ఆయన తప్పకుండా మీ మందిర నిర్మాణంలో సహకరిస్తారని తెలియజేస్తున్నాను. మరి పొద్దున పూటనే మరి శంకుస్థాపన గుడిని చేసుకోవడం జరిగింది. మరి ప్రేమసారావు గారికి మరి లచ్చి చెప్పగానే మరి వెంటనే మరి ముగ్గు పోస్తాని కోసం చెప్పి ఈరోజు ఈ కార్యక్రమానికి మరి మేడం గారిని మరి పంపించడం జరిగింది. మరి ఈ విధంగా ప్రేమసారావు గారు మరి గత 7 సంవత్సరాల నుంచి ఎన్నో ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలకు తోడ్పాటు అందిస్తున్నారు. అదేవిధంగా ఈరోజు కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మీకు తెలుసు ప్రేమసారావు గారు మరి 2018 నుంచి ఓడిపోయినా తెల్లారి నుంచి కూడా మరి మనకు ప్రజలకు మరి కార్యకర్తలకు అందుబాటులో ఉండి మరి ఈ నియోజకవర్గాన్ని మరి అదేవిధంగా ఎమ్మెల్యేగా గెలిచి ఎంతో అభివృద్ధి పథంలో తీసుకుపోతుండ్రు. మరి గత 50 సంవత్సరాల నుంచి ఎవరు చేయని విధంగా మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మరి మన దగ్గర కానీ మంచాల కానీ చేసుకోవడం జరుగుతుంది. మరి ఇన్ని కార్యక్రమాలు చేస్తున్న మరి ప్రేమసారావు సురేఖమ్మ గారికి అండగా ఉండాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మరి ఇక్కడ ఉన్న ఈ గ్రామ ప్రజలు కూడా మరి తోడ్పాటు అందించి మరి గుడికి కూడా మరి అభివృద్ధి తొందరగా పూర్తి అయ్యడానికి కృషి చేయాలి. దానికి ప్రేమసారావు గారు కూడా సహకారం ఉంటుంది. తర్వాత ప్రేమసారావు కూడా మళ్ళీ వస్తారు. మరి ఇటువంటి కార్యక్రమానికి విచ్చేసిన మరి మేలుగాలించిన పెద్దలకు మరి మీ అందరికీ హృదయపూర్వకంగా గారు మన కార్యక్రమానికి రావడానికి చాలా సంతోషంగా ఉన్నది. కావున అందరూ మన తరఫున సురేఖమ్మ గారికి పాదాభివందనం కూర్చుంటున్నారు. ఎల్లవేళ అందుబాటులో ఉండే వాళ్ళే ప్రజానాయకులు అని చెప్పుకుంటాము. అందులో మన ఎమ్మెల్యే ప్రజానాయకులుగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజల కొరకు, ప్రజల ఆలోచనల కొరకు, ప్రజల్ని బాగు చేయాలనే ఉద్దేశంతోనే ఎల్లవేళలా పాటుపడే మహోన్నత వ్యక్తి మన గౌరవ ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమసారావు మరియు సురేఖమ్మ గారు. ఇలాంటి వాళ్ళని మనం ఎన్నుకోవడం మన అదృష్టంగా భావించాలి. ఎందుకంటే 20-30 సంవత్సరాలు మనం ఎంత వెనుకబడ్డామో మనకు తెలిసిన విషయమే. ఆ 20-30 సంవత్సరాలని ఒక 5 సంవత్సరాల్లోనే పూర్తి చేయడం ఎంత అంటే అది మహా గర్వకారణంగా మనం ఓటేసినందుకు మనం మహాభావులుగా భావించవచ్చు. ఎందుకంటే పోరాటం చేసే వారికి కత్తి ఇవ్వాలి.
యుద్ధం చేసేవాడికే కత్తి ఇవ్వాలి. ఎవరైతే పని చేస్తారో, ఎవరైతే ప్రజల కొరకు పాటు పడతారో అలాంటి వ్యక్తుల్ని మనం ఎన్నుకోవాలి. అలాంటి వ్యక్తి, మహోన్నత వ్యక్తిని మనం ఎన్నుకోవడము మనందరి యొక్క కృషి ఫలితంగా చెప్పవచ్చు. కాబట్టి మనం ఎప్పుడైనా సార్ దగ్గరికి వెళ్ళినా, అమ్మ దగ్గరికి వెళ్ళినా కాదు అని ఎప్పుడు చెప్పరు ఏ పనులైనా. సో మీ విషయంలో కూడా 2-3 సార్లు రాగానే ఖచ్చితంగా మీరు గుడి కట్టుకోండి అని చెప్పి మీకు అవకాశం ఇవ్వడం జరిగింది. దీన్ని మీరు సద్వినియోగం చేసుకొని దీన్ని తొందరగా పూర్తి చేయాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను దేవుణ్ణి. ఈ అవకాశం ఇచ్చినటువంటి